హాయ్ అండి, అందరూ బాగున్నారా? శ్రీశైలంలోని సెకండ్ డే మేము ఎలా స్పెండ్ చేసాం, ఏ ప్లేసులకి వెళ్ళామో మీకు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. గుడ్ మార్నింగ్. పాతాళగంగ దగ్గరికి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయ్యాం. సో ఇప్పుడు పాతాళగంగ దగ్గరికి వెళ్ళి ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి టెంపుల్కి వెళ్ళి శిఖర దర్శనం ఇవన్నీ చూసుకొని ఇంక మేము స్టార్ట్ అయితే అవ్వాలి. సో ఇక్కడ వ్యూ అయితే చూపిస్తాను మీకు. నేను తీసుకున్న రూమ్ దగ్గర వచ్చేసరికి మా రూమ్ అయితే ఇలా సింగిల్ కాటేజ్ అయితే ఉంటుందండి. అండ్ మనకి ఇలా ఫ్లోర్స్ వైజ్గా కూడా ఉంటుంది. 3 ఫ్లోర్స్ అలా ఉంటుంది. ఇక్కడ గేట్స్ అవి పెట్టారు. అక్కడ కూడా కాటేజెస్ అయితే ఉన్నాయి, ఇంకా కడుతున్నారు అనుకుంటాను. సో ఇంకా మనకి ఇక్కడ ఎక్కువే కాటేజెస్ అయితే ఉంటాయి. మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు అవి ఎక్కువ ఉంటాయి. అందుకని నైట్ ఈవినింగ్ వచ్చేసరికి 6 కల్లా గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. 5-6 ఆ టైంలోని. ఇక్కడ గేట్ మళ్ళీ మార్నింగ్ అయితే గేట్ ఓపెన్ చేస్తారు ఎండింగ్లో వచ్చేసరికి. అండ్ ఇలా మనకి విల్లాస్లా అయితే ఉంటాయి ఇక్కడంతా. సో రూమ్స్, సింగిల్ రూమ్స్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్స్ అలా కాటేజెస్ అయితే ఉంటాయి. ఎక్కువ శాతం అయితే ఒక 2-3 ఫ్యామిలీస్కి అయితే బాగుంటాయి. పెద్ద రూమ్స్ అయితే ఉంటే కనుక ఒక 2-3 ఫ్యామిలీస్కి అయితే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పాతాళగంగ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి. మనకి పాతాళగంగ వెళ్ళే రూట్లోని కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. ఎవరైనా మొక్కుబళ్ళు అవి ఉంటాయి కదా, తలనీళ్ళు అవి ఇస్తారు. ఇక్కడైతే మొక్కు చెల్లించుకోవచ్చు. మనకి పాతాళగంగ దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి. కాకపోతే రోప్వే ఎక్కుదామని చెప్పేసి మేము ఇక్కడికైతే వచ్చామండి. ఇది మనకి రోప్వే పార్కింగ్. అలాగే మనకు అక్కడ ఎక్కువ రూమ్స్ కూడా ఉన్నాయి. సో దాని పార్కింగ్, రోప్వే పార్కింగ్, పాతాళగంగకి ఎవరు వచ్చినా వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి ఓపెన్ ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంది. మనకి రోప్వే ఎక్కడానికి అని చెప్పేసి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. అడల్ట్కి వచ్చేసరికి 80 ఉంది, చైల్డ్కి 60 ఉంది. 6 AM నుంచి 5:30 PM వరకు అయితే ఉంటుంది టైమింగ్స్ వచ్చేసరికి. తర్వాత అక్కమాంబ గుహలకు వెళ్ళడానికి కూడా మనం ఇక్కడే టికెట్ అయితే తీసుకోవాలి. అలాగే బోట్ షికార్కి ఏం కావాలన్నా సరే ఇక్కడైతే టికెట్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. అక్కమాంబ గుహలకి వెళ్ళడానికైనా, రోప్వే ఎక్కడానికైనా, బోట్ షికార్ దేనికైనా సరే ఒకవేళ ఎప్పుడైనా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే కూర్చోమంటారు. సో ఇవన్నీ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసులు. ఇక్కడ పిక్చర్స్ అయితే స్టిక్ చేశారు. శ్రీశైలం సరౌండింగ్లో ఏ ఉంటాయి ఏంటని చెప్పేసి. హాయ్ అండి, ఇప్పుడు మేము రోప్వేలో అయితే ఉన్నాం. రోప్వే నుంచి మనకి పాతాళగంగకి తీసుకువెళ్తున్నారు. సో వ్యూ చూపిస్తాను మీకు. వాటర్ అయితే తక్కువే ఉందండి, ఎక్కువ ఉంటే మనకు భయం కూడా వేస్తుంది. అలాగే రోప్వే జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క బాక్స్లోనే ఒక 4 మెంబర్స్ అయితే కూర్చుంటారు. అండ్ మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం కొండలు, గ్రీనరీ, వాటర్ అంతా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అంతా. మనకి ఇక్కడ పాతాళగంగ దగ్గర ప్రైవేటు బోటింగ్ ఉంటుందంటే, అలాగే ఏపీ టూరిజంది కూడా ఉంటుంది. మనకి ఏం కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. అక్కమాంబ గుహలు వెళ్ళేది కూడా ఏపీ టూరిజం వాళ్ళది కూడా ఉంటుంది. మనం గంగలో ఏమైనా ఒత్తులు అది వదలాలనుకుంటే అక్కడ ఒత్తులు ఇవన్నీ ఉంటాయి. అరటిడప్పులు ఉంటాయి కదా, దాంట్లో ఒత్తులు అవి ఉంటాయి. అలాగే పూజా సామాన్లు ఉంటాయి, కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి. గంగాదేవికి పూజ చేయాలనుకుంటే
శ్రీశైలం పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చాము. ఒత్తులు వదులుదామని చెప్పేసి ఇలా తీసుకొని ఒత్తులు అయితే వదులుతున్నాము. పక్కన మనకి బోట్ షికార్ ఉంటుంది. తర్వాత ఇక్కడ స్నానాలు చాలామంది చేసుకుంటే చాలా మంచిదని ఇక్కడ ఒత్తులు వదిలేసాక బోట్ షికార్ కూడా చేద్దామని చెప్పేసి బోటింగ్ టికెట్ అయితే తీసుకున్నాం. రోఫే వ్యూ చూసాం కదా, బోట్ వ్యూ కూడా చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి బోట్ అయితే ఎక్కాము. బోట్ అయితే ఎక్కేసామండి. ఇక్కడ ఒకసారి డ్రైవింగ్ చేసే వీలు ఎలా ఉంటుందో ఆ ప్లేస్ అని చెప్పేసి వద్దామని వచ్చాను ఇక్కడికి. మనకి ఇక్కడ చెక్కతో అయితే ఉంటుంది వీలు వచ్చేసరికి. ఆ డ్రైవింగ్ ప్లేస్ ఇదంతా ఇలా ఉంటుంది. వీలు చూసారా, బాగుంది కదా చెక్కతోటి. మనకి బోట్ ఎక్కినప్పుడు డ్యామ్ వరకు తీసుకొస్తారండి, మరీ దగ్గరికి అయితే తీసుకెళ్లరు. అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది, వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత నందీశ్వరుడు తిరిగే ప్లేస్ అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు, కానీ ఆ బోట్ సౌండ్ వల్ల అసలు వినిపించట్లేదు. మనకి డ్యామ్ కంప్లీట్గా ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు డ్యామ్ మొత్తం ఓపెన్ చేసినప్పుడు ఆ రాయల దగ్గరకు వచ్చేస్తుందంట వాటరు. ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉంది కనుక మనకి రాయలు అలా కనిపిస్తున్నాయి. ఫోటో తీసేసి వస్తా. అలా అయిందండి మా బోట్ షికార్ జర్నీ. చాలా బాగా అయిపోయింది. చక్కగా వ్యూ అయితే చాలా బాగుంది బోర్డులో కూడా. తర్వాత దీని ఛార్జ్ వచ్చేసరికి అడల్ట్కి 80 రూపీస్, 5 ఇయర్స్ బిలో పిల్లలకి అయితే ఉండదు. 10 ఇయర్స్ బిలో పిల్లలకి కూడా ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ నుంచి పాతాళగంగ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దిగేసాక బోటు మళ్ళీ రోప్వేకి అయితే వెళ్ళిపోయాం. అప్ అండ్ డౌన్ అయితే మేము తీసుకున్నామండి. రోప్వే వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తారంటే స్టెప్స్, పాతాళగంగ దగ్గరికి స్టెప్స్ దిగిన వాళ్ళు ఉండి ఎక్కలేక రోప్వే అయితే వన్ సైడ్ తీసుకుంటారు. అలా వన్ సైడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, 2 సైడ్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది. రోప్వే వెళ్ళినప్పుడు పాతాళగంగ దగ్గరికి. వీలైతే ఒకటే కదా డాడీ. పాత రూపే మన మా పన్నిత అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. రోప్వే వచ్చేసరికి పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ రోప్వే ఆపరేటింగ్ అంతా ఇక్కడ ఉంటుంది, ఆన్ ఆఫ్ ఇక్కడ మొత్తం ఇక్కడ మిషన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి.
ఆ వీల్స్ చూసారా చాలా పెద్దది ఉంటుంది. ఎక్కడో వీల్ ఉంటుంది మనకి స్టార్టింగ్ రోప్వే దగ్గర పాతాళగంగ దగ్గర అక్కడ వీల్ అయితే చూపించాను. ఇంత పెద్ద పెద్ద వీల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ అంతా ఆపరేటింగ్ చేసేది ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. ఆ రోజు వర్షం కూడా పడిందండి. క్లైమేట్ మొత్తం కూల్గా అయిపోయింది వెదర్ అంతా. అప్పటి వరకు కొంచెం ఎండ అయితే ఉండేది, చక్కగా వర్షం అయితే పడి మొత్తం మబ్బులా అయితే అయిపోయింది. చాలా బాగుంది ఆ రోజు. తర్వాత రోప్వే దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము షాపింగ్ చేద్దామని చెప్పేసి. మనకి టెంపుల్ దగ్గర ఎక్కువ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ విభూదులు ఉండలు చూసారా చాలా పెద్దవి ఉంటాయి టెంపుల్ అది పెట్టుకోవడానికి. అలాగే బ్యాంగిల్స్ అలా షాపింగ్ అయితే చేసుకుందామని అయితే వచ్చాము. ఇక్కడ మనకి 1,00,000 ఒత్తులు, 1,00,000 ఒత్తులు, 365 ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదా. మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కన వచ్చేసరికి వాసవి సత్రం ఉంది. దాని పక్కన ఒక టెంపుల్ అయితే ఉంది. ఒకవేళ నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందైతే మనకి దారిలో అయితే టెంపుల్కి వెళ్ళనిచ్చేవారు, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. ఓన్లీ విఐపీస్కి మాత్రమే వాళ్ళ వెహికల్స్ అవి దగ్గరలోకి అయితే వెళ్తూ ఉంటాయి. పక్కన మండపాలు వచ్చేసరికి మనకి శ్రీకృష్ణదేవరాయలు మండపాలండి. అప్పట్లోనే ఎవరైనా యాత్రికులు రావడానికి వాళ్ళు కూర్చోడానికి అని చెప్పేసి వాళ్ళు ఇలా మండపాలు అయితే కట్టారు. కాకపోతే ఇప్పుడు ఎలా అయితే చేయట్లేదు అక్కడికి. ఇది 1515లో అయితే కట్టారు. అప్పుడు కట్టిన మండపాలు ఇవన్నీని మనకి అక్కడ మొత్తం అటు ఇటు మండపాలు అయితే కనిపిస్తాయి. తర్వాత వచ్చేసరికి ధ్వజస్తంభం కూడా స్ట్రైట్గా మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. మనం గుడికి కొబ్బరికాయలు అవి తెస్తాం కదా, ఇక్కడే కొడతారండి. గుడి ముందు ఇక్కడ మనకి గంగాధర మండపం అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడైతే కొబ్బరికాయ కొడతారు. అలాగే గోమాత ఉంటుంది. గోమాతకు కూడా చాలామంది ప్రదక్షిణలు అయితే చేస్తారు ఇక్కడ. మనకి ఈ గుడి దగ్గర ఎక్కువ షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. తర్వాత విభూది ఉండలు ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి. పెద్దవైతే మనకి దేవాలయాలు అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి పెద్ద విభూది ఉండలు, చిన్నవి కూడా ఉంటాయి. అలాగే స్ఫటికలింగాలు ఉంటాయి. చిన్నవైతే చక్క మన ఇంటికి తెచ్చుకొని అభిషేకం అది చేసుకోవచ్చు స్ఫటికలింగాలతోటి. పెద్దవి కూడా లింగాలు అయితే ఉంటాయి, ఎవరైనా పూజించాలనుకుంటే ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.